కాలగమనములు దేవుని వశములు అని తెలిసిన వారు ఎవరైనా అవివేకిలా మాట్లాడరు. అయితే ఇక్కడ దేవుడు యోబుతో మాట్లాడడం ప్రారంభించారు. 38వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ ముందు మనం 38వ అధ్యాయము గమనించే ప్రయత్నము చేద్దాము, పరిశీలించుకుందాము. దేవుడు యోబుతో ఏం మాట్లాడారనేది తెలుసుకోవడము ప్రతి మానవుడి యొక్క ప్రధానమైన బాధ్యత. దేవుడు యోబుతో మాట్లాడడం ప్రారంభించారు. నా జ్ఞానమును అంగీకరించక పనికిమాలిన తెలివి తక్కువ మాటలతో నన్ను ప్రశ్నించే ఈ మనిషి ఎవరు అని యోబు స్నేహితుడి గురించి అక్కడ దేవుడు అడిగారు. యోబు, మగవాడిలాగా గట్టిగా ఉండు. నేను నిన్ను అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండు. యోబు, నేను భూమిని చేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? నీవు అంత తెలివిగలవాడివైతే నాకు జవాబు చెప్పు. యోబు, ప్రపంచం ఎంత పెద్దగా ఉండాలో నిర్ణయించింది ఎవరు? నీకు తెలిసినట్టే ఉంది. కొలబద్దతో ప్రపంచాన్ని ఎవరు కొలిచారు? భూమికి ఆధారాలు దేని మీద ఉన్నాయి? భూమికి అత్యంత ముఖ్యమైన రాయిని దాని పునాదిలో వేసింది ఎవరు? అది జరిగినప్పుడు ఉదయ నక్షత్రాలు కలిసి పాడాయి. దేవదూతలు కేకలు వేసి ఎంతో సంతోషించారు. యోబు, భూమి అగాధములో నుండి సముద్రము ప్రవహించినప్పుడు దానిని నిలిపేందుకు దాని తలుపులు మూసిన వారు ఎవరు? ఆ సమయంలో నేనే సముద్రాన్ని మేఘాలతో కప్పివేశాను మరియు సముద్రాన్ని చీకటితో చుట్టివేశాను. సముద్రానికి హద్దులు నేనే నియమించాను. మూయబడిన ద్వారాల వెనుక నేను దానిని దాచి ఉంచాను. నీవు ఇంత మట్టుకు రావచ్చు, కానీ ఇంకా ముందుకు రాకూడదు. నీ గర్వపు అలలు ఆగిపోవలసిందే ఇక్కడే అని నేను సముద్రంతో చెప్పాను. యోబు, ప్రారంభం కావాలని రోజుతోనూ నీ జీవితంలో నీవు ఎప్పుడైనా చెప్పావా? యోబు, ఉదయపు వెలుగు భూమిని ఆవరించాలని, దుర్మార్గులు తాము దాగుకొనే స్థలాలు విడిచిపెట్టేలా ఉదయపు వెలుగు వారిని బలవంతం చెయ్యాలని నీవు ఎన్నడైనా దానితో చెప్పావా? ఉదయపు వెలుగు కొండలు, లోయలు కనబడేటట్టు చేస్తుంది. పగటి వెలుగు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ స్థలాల ఆకారాలు చొక్కా మడతల్లా తేటగా కనబడతాయి. అచ్చు వేయబడిన మెత్తని మట్టిలా ఆ స్థలాలు ఆకారాలు రూపొందుతాయి. దుర్మార్గులకు పగటి వెలుగు ఇష్టం లేదు. అది బాగా ప్రకాశించినప్పుడు వారి చెడ్డ పనులు చేయకుండా అది వారిని వారిస్తుంది. యోబు, సముద్రం మొదలయ్యే దాని లోతైన చోట్లకు నీవు ఎప్పుడైనా వెళ్ళావా? మహాసముద్రపు అట్టడుగున నీవు ఎప్పుడైనా నడిచావా?